ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతాను. అసలు ఏంటి పులివెందుల ఎలక్షన్ ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? మీకు నిజంగా పులివెందుల్లో అంత బలం ఉంటే, అంత బలగం ఉంటే మీరు ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లు పెడితే 11 నామినేషన్లు పడిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరు ఆలోచించండి. మీరు చేయలేదా? ఈరోజు మీరు ఏమీ తెలియని అంగనాచలాగా మీరు ప్రెస్ మీట్ పెట్టి అడగటం అనేది నిజంగా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒంగోను కొబ్బరికాయ కొట్టడం చేతగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటాం చాలా సిగ్గుచేటుగా ఉంది. రేపు పొద్దున మీ పులివెందుల్లో కూడా మీరు తిరగలేని పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మహేష్ గారు ఇందాక ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే లాస్ట్ ఎలక్షన్, ఇదే మీకు లాస్ట్ సీఎం పదవి, ఈ లోపు మీరు హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఉండండి, ఆ లోపు పుణ్యమైన వచ్చింది, ఈ లోపు మీరు ఏదైతే అన్యాయాలు చేస్తున్నారో అక్రమాలు చేస్తున్నారో కనీసం దాని నుంచి పుణ్యమైన వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. అసలు ఏంటి పులివెందుల ఎలక్షన్ ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరుపైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటాం కానివ్వండి, అలాంటి పదజాలాలు మీరు మానుకోండి. ఒంగోను కొబ్బరికాయ కొట్టడం చేతగా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటాం చాలా సిగ్గుచేటుగా ఉంది. ముందల ఆ పదాన్ని మీరు మార్చకపోతే ఇప్పటికే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చేత్కారాలు ఎదుర్కొంటున్నారు. స్కానర్లు పట్టుకొని వెళ్ళి మొహాన్ని ఉమ్మేపించుకుంటున్నారు. రేపు పొద్దున మీ పులివెందుల్లో కూడా మీరు తిరగలేని పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే పులివెందుల్లో 30 సంవత్సరాలుగా మీరు ఏదైతే రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని అడ్డం పెట్టుకొని మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎలక్షన్ అనేది జరగనీయకోకుండా ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఎనామస్ చేస్తున్న ఉన్నటువంటి ఆ తీరుని ఈ రోజున పులివెందు ప్రజలు కూడా ఎంతో ఆనందోత్సవాలతో మాకు ఓటేసే హక్కు వచ్చిందనే ఆనందంతో ప్రజాస్వామ్యంలో మేము ఇప్పుడు బతుకుతూ ఉన్నాం, నిజమైన స్వాతంత్రం మా పులివెందులకు ఇప్పుడు వచ్చిందని చెప్పి ప్రజలందరూ కూడా నిన్న మొన్న సోషల్ మీడియాలో మీడియా ముఖంగా పేపర్ ముఖంగా మాట్లాడటం రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఎన్నాళ్ళు మీరు నియంతని మీ ఫ్యాక్షనిజాన్ని ఎలా పులివెందుల్లో చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ ఫ్యాక్షనిజాన్ని, మీ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని, మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలంబిస్తేనే మీ నోటి దోల వల్ల మీరు చేసినటువంటి ఫ్యాక్షన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, కూటమి ప్రభుత్వం నాయకుల మీద మీరు చేసినటువంటి దౌర్జన్యాలు, మాటలు, దమనకాండాల మీద దృష్టిలో చూసుకొని రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ జగన్మోహన్ రెడ్డి తిక్కల సన్నాసి మాకు వద్దని చెప్పి మీకు 11 స్థానాలకు పరిమితం చేసి కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీని ఇవ్వటం జరిగింది. ఇవాళ మీరు ఏదైతే ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఎలక్షన్లు కూడా జరగకుండా చేశారో అలాంటి ప్రాంతంలోనే ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఓట్లు వేయడం జరిగింది. ఇది పులివెందులకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాందరూ కూడా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఎలక్షన్లు ఎందుకు జరగలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి. మీరు రాజకీయాలకి ఎందుకు పనికిరారని చెప్పి ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఇంటికి సాగనంపారు. మీ సొంతం ఎప్పటి నుంచో పులివెందుల జగన్ అన్న అడ్డా అని చెప్పుకుంటా ఉన్నారు. ఆ అడ్డాలోనే అడ్డదిడ్డాలుగా తిరిగే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇకనైనా నోరు సంభాళించుకొని పెద్దాయనలా గౌరవిస్తే మీరు పులివెందుల్లో అన్న గెలిచే పరిస్థితి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కృష్ణారామ అనుకోవాల్సిన అవసరం లేదండి. రేపో మాపో జైల్లోకి పోతా ఉన్నారు. మీరు చేసినటువంటి పాపాలు ఎంతో కొంత పోవాలంటే మీరే కృష్ణారామ అనుకుంటే ఉంటుందని చాలా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తాను. అయితే ఏదైతే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 30 సంవత్సరాలుగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా కనీసం నామినేషన్ చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నిజంగా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంత బలం ఉందంటారా? తెలుగుదేశం పార్టీకి బలం ఉందా బలం లేదా అనేది మీరు పక్కన పెడితే 30 సంవత్సరాల్లో పులివెందుల్లో ఎలక్షన్లు ఎందుకు జరగనీయలేదు? ఎలక్షన్లు జరిగితే మీరు ఓడిపోతారనే భయం మీకు ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల్ని బెదిరించి మీరు అక్కడ ఇనామసులు చేశారే తప్ప మీకు నిజంగా పులివెందుల్లో అంత బలం ఉంటే, అంత బలగం ఉంటే మీరు ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదు? ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లు పెడితే 11 నామినేషన్లు పడిన పరిస్థితి. ఇప్పటికైనా సరే మీ తీరుతెన్నులను మార్చుకోవాలని చెప్పి నేను వైసీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ హితవు పలుకుతా
చెప్తా ఉన్నాను. కావాలని చెప్పి బీటెక్ రవి అక్రమాలు చేస్తూ ఉన్నాడు, కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమంగా నిర్బంధిస్తూ ఉన్నారు, కనీసం నామినేషన్స్ ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తున్నారో వాళ్ళందరూ కూడా నిర్బంధిస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కూడా నిర్బంధిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపిస్తున్నారు. ప్రధానంగా సతీష్ కుమార్ అనే వ్యక్తి ఈ ముందు మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. ఏదైతే చావు నా ముందుకు వస్తే మేసం మీద నా చెయ్యి ఉంటుంది, మొహం మీద నా చిరునవ్వు ఉంటుందని మాట్లాడిన వ్యక్తి నాకు ఈరోజు మృత్యు భయం ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు దాడి చేస్తూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉండే. ప్రధానంగా ఎందుకని తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు దారితీస్తూ ఉంది? ముందుగా సినిమా డైలాగులు చెప్పడం మానేయండి. ఆ సినిమా డైలాగులు మీకు సెట్ అవ్వవు. మీరు ఏ కాడికి జనంలో లేరు, మీకు జనంలో నుంచి మీకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. అది ఇవాళ మీకు స్పష్టం అవుతూ ఉంది. ఇవాళ దొంగ ఓట్లు వేస్తా మీ ఓళ్ళు రిగ్గింగులు చేస్తూ ఉంటే పోలీసులు కానివ్వండి, మీడియా కానివ్వండి, చిత్రీకరించి సోషల్ మీడియాలో న్యూస్లో వేయటం కానివ్వండి, ప్రజలు కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఓట్లు వేయడానికి వెళ్తా ఉన్నారో వాళ్ళ సుమోళ్ళు పగలగొట్టిన విధానం కానివ్వండి, బూత్లో దొంగ ఓట్లు వేస్తుంటే డిఎస్పీ గారు పట్టుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అసలు పంచుతున్నట్టు కానీ చీరలు పంచుతున్నట్టు కానివ్వండి, అనేకమైన ఆధారాలు ఇవాళ మీడియా ముందు కానీ ప్రజల ముందు కూడా ఉన్నాయి. మీరు ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు చేయటం మానేసి ప్రజల్లో ఉండి ప్రజలకు మంచి చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మీకు నిజంగా అంత బలం ఉంటే స్వచ్ఛందంగా ఎలక్షన్లు జరగనీయొచ్చు కదా. ఎందుకు ఎలక్షన్లు జరగనీయట్లేదు? ఎలక్షన్లకు దొంగ ఓట్లు వేయడానికి ఎందుకు జనాల్ని తీసుకొస్తా ఉన్నారు? ఎందుకు చీరలు పంచుతూ ఉన్నారు? ఎందుకు డబ్బులు పంచుతూ ఉన్నారు? స్వయంగా జెడ్పీటీసీ క్యాండిడేట్ భార్యే అది మా సొంత డబ్బు, మా ఇంట్లో మా డబ్బు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎన్ని కోట్ల రూపాయలు మీరు అక్కడ ఇవాళ మీ పులివెందుల్లో మా పులివెందుల మాది అని నిరూపించుకోవడానికి నానా కష్టాలు పడతా ఉన్నారు. ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న ఎలక్షన్ ఏదైతే ఉందో అక్కడ మీరు ఎంతమంది అయితే టీడీపీ కార్యకర్తల్ని లోపలికి బూత్ ఏజెంట్లుగా కూడా పోనీయకుండా రిగ్గింగ్ చేస్తూ ఉన్నారు, అదంతా కూడా మనం మీడియా ద్వారా కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో మా జీవితంలో మా ఓటు మేము వేసుకునే హక్కు వచ్చిందని చెప్పి వాళ్ళ ప్రజలు చాలా ఆనందపడతా ఉన్నారు. ఏదైతే 175 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొన్న ఎలక్షన్లో ఎంత ఉత్సాహంగా ఎలక్షన్లకు పాల్గొని కూటమి ప్రభుత్వానికి ఓట్లేశారో ఇవాళ మీ పులివెందుల ప్రాంతంలో కూడా మాకు స్వాతంత్రం వచ్చిందని చాలా ఆనందంగా ఓట్లేస్తూ ఉన్నారు. మీరు ఈ రోజున మీ ఓటమి భయం పట్టుకొని టీడీపీ వల్ల మాకు థ్రెడ్ ఉంది, టీడీపీ వాళ్ళు బలప్రదర్శన చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు గలాటాలు చేస్తూ ఉన్నారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు తప్ప మీరు ఏదన్నా అన్నదానికి ఒక ప్రూఫ్ చూపించగలరా అని చెప్పి నేను వైసీపీ పార్టీని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఇప్పటికైనా సరే, నేను అనేక సార్లు చెప్తా ఉన్నాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ప్రజలకు నచ్చే పాలన చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా ప్రజలు నెత్తిన పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం మీ ఫ్యాక్షనిజంతో ఎప్పుడైతే ప్రజల్ని భయభ్రాంతులను చేసేవారో వాళ్ళకి అవకాశం దొరకంగానే మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలని బయటికి పెట్టడానికి మిమ్మల్ని ఆ ప్రాంతం నుంచి తరిమేయడానికి కూడా అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఓట్లేశారు. కనీసం ఓట్లు వేయడానికి కూడా రానివ్వలేనటువంటి పరిస్థితి క్రియేట్ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే బీటెక్ రవి కానీ అతని సతీమణి కానీ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నిర్బంధించేసింది, తెలుగుదేశం పార్టీ నేతలపైన ఆంక్షలు విధించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే ఓటమి భయం పట్టిందో తెలుగుదేశం పార్టీకి? ఇప్పుడు అవినాష్ రెడ్డిని పొద్దున అరెస్ట్ చేసిన విషయం మనం చూసాం. దానికి అతను అక్కడ కూర్చొని అందరికీ ఫోన్లు చేసి ఆ బూత్లో అట్లా గొడవ చేయండి, ఈ బూత్లో ఇట్లా గొడవ చేయండి, ఈ బూత్లో అలా రిగ్గింగ్ చేయండి అని చెప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ గోండాలకి ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారని చెప్పి పోలీసులు తీసుకెళ్ళి పక్క కాన్స్టిట్యూన్సీలో పోలింగ్ ముగిసేంత సమయం దగ్గర కూడా దూరంగా ఉంచి మళ్ళీ విడుదల చేసిన పరిస్థితి. మేము నిజంగా కక్షపూరితంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఎత్తుకెళ్ళిన పోలీసులు తీసుకొచ్చి మిమ్మల్ని వదిలిపెడతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే ఓటమి భయం వాళ్ళకు పట్టుకుంది కాబట్టి ఇన్ని దొంగ ఓట్లు వేస్తూ ఉన్నారు, ఇంత చీరలు పంచుకోవటం, డబ్బులు పంచటం, రౌడీజానికి దిగటం, అనేకమైన గలాటాలు చేయటం, కాకరికి పులివెందల్లో అయితే ఒక బూత్లో కూడా టీడీపీ వాళ్ళందరినీ బయటికి తోసేసి రిగ్గింగ్ చేసుకుంటా ఉన్నారని పొద్దున 2 మహిళలు చాలా మాట్లాడిన విషయాలు కూడా మనం చూసాం. మీకు ఓటమి భయం ఎప్పుడైతే మీకు 11 స్థానాలకు వచ్చినాయో అక్కడతో మీ రాజకీయ జీవితం మీకు వైసీపీ పార్టీ అయిపోయింది. కానీ సొంత ప్రాంతంలో అయినా మనం అదిరిచ్చో బెదిరిచ్చో మేము ఇంకా ఇక్కడ గట్టిగా ఉన్నామని చెప్పి చూయించుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ దొరికిపోతూ ఉన్నారే తప్ప మీకు నిజమైన బలం ఉంటే మీరంత భయపడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ వైసీపీ వాళ్ళు గొడవలు చేస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఉన్నారే తప్ప టీడీపీ వాళ్ళు ఎక్కడ కూడా రిగ్గింగ్ చేయలేదు. టీడీపీ నాయకులు ఎక్కడ కూడా ఎవరితో గొడవలు దిగలేదు. చాలా సంవత్సరాల తర్వాత మాకు మా పార్టీకి సింబల్కి ఓటేసుకునే అవకాశం దొరికిందని చాలా ఆనందంతో బయటకు వచ్చిన వాళ్ళని మీరు కారులను ధ్వంసం చేయటం, అనేక రకాలుగా మహిళల్ని బెదిరించడం, గొడవలకు దిగటం, తలకాయలు పగలగొట్టడం కూడా
మీరు చేస్తా ఉన్నారే తప్ప ఓటమి భయం ఎవరికి పట్టుకుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇదే విజయవాడ రాష్ట్రపతి భవన్ దగ్గర అంబటి రాంబాబు కానీ, లేదంటే కొంత విద్యార్థి సంఘాలు కానీ, లేదంటే లేల అప్పిరెడ్డి కానీ, లేదంటే ఇలాంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా పులివెందుల్లో రాజ్యాంగం కుంటుపడిపోయింది, పులివెందుల్లో ఏదైతే ఎలక్షన్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నా ఉన్నారు, ఓటమి భయంతో మమ్మల్ని అందరూ కూడా కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా? ఏమండి, ఇదంతా పులివెందుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. గతంలో మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఎలా జరిగాయి? పోటీ చేయనీయకుండా చేశారు కదండి. అక్కడక్కడ ఎవరన్నా అంజిరెడ్డి తాత లాంటి వాళ్ళు ఎవరన్నా ధైర్యం చేసి నామినేషన్ వేయడానికి వెళ్తే వాళ్ళ నామినేషన్ పేపర్లు చించేశారు, కర్రలు పట్టుకొని వాళ్ళని దాడిని చేశారు. చివరాఖరికి నామినేషన్ పేపర్లు దాఖలు చేసే టైంలో లాక్కొని బయటకు వచ్చి చించేశారు. ఇంటికాడి నుంచి బయలుదేరేటప్పుడు కిడ్నాపులు చేశారు. ఒకళ్ళిద్దరు పోటీలు చేస్తే వాళ్ళ వాటర్ ట్యాంకులోకి డబ్బులు పెట్టి మీరే పట్టించి మేము టీడీపీ వాళ్ళు ఇంట్లో డబ్బులు దాచారని చేశారు. అనేక రకాలుగా మీరు ఆ రోజున మా కార్యకర్తల్ని నానా రకాలుగా ఇబ్బంది పెడతా ఉంటే ఆ ఇబ్బందిని చూడలేక చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను కోల్పోవటం ఇష్టం లేక, ఏదైతే మీ ఫ్యాక్షనిజాన్ని మా కార్యకర్తలు బలవటం ఇష్టం లేక ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ ఎలక్షన్నే బహిష్కరించారంటే మీరు ఎలాంటి దుర్మార్గాలు చేశారని చెప్పి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేదు. అలాంటి మీరు ఇవాళ కూటమి ప్రభుత్వం మా పులివెందుల్లో ఎలక్షన్ సజావుగా జరగనీయట్లేదంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే మీ పులివెందుల్లో ఎలక్షన్ చేసుకోలేకపోయారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 11 నామినేషన్లు. ఎంత ధైర్యం ఉంటే ఆ రోజున, మీ మీద భయం ఉంటే ఆ రోజున బయటికి రాకుండా జనాలు ఇళ్లలో ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూసి ఎంత ధైర్యంతో బయటకు వచ్చి 11 మంది నామినేషన్లు వేశారు. అదే మీ పాలనకి మా పాలనకి తేడా అని చెప్పి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఓకే, అయితే మొత్తంగా చూసామన్నా, ఇదైతే మొన్న మహానాడు సక్సెస్ చూసాం, ఈరోజు జెడ్పీటీసీ ఎన్నికలు చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రాయలసీమ మా అడ్డా అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ ఏంటి, ఆ పార్టీకి ఉన్నటువంటి స్థితి ఏంటి? రాయలసీమ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఎవరి అడ్డా కాదండి. ప్రజలు బాగోగులు ఎవరైతే చక్కగా చూసుకుంటారో అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్లో జరిగింది అదే, ఇవాళ రేపు పులివెందుల ఎలక్షన్లో జరగబోయేది అదే. ప్రజలకు మంచి చేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని పూజిస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అన్న, నేను ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్రమాలు చేసింది, తెలుగుదేశం పార్టీ అవినీతి చేసింది, తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు చేసిందని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి ఇదే చివరి నీకు అవకాశం, ఇదే నువ్వు చివరిసారి ముఖ్యమంత్రిగా చేయడం, ఇదే నీ చివరి ఎన్నిక అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తీసి మాట్లాడినటువంటి పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు దీన్ని? నిన్న జరిగిన ఎలక్షన్, పులివెందులో జరిగిన ఎలక్షన్ నిజంగా ఓటు హక్కు వచ్చి 30 సంవత్సరాలు రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ప్రజలు ఎంత స్వతంత్రంగా ఓటు హక్కుని ఎప్పుడు కూడా వాళ్ళు వినియోగించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు నిన్న జరిగిన ఎలక్షన్లోనే వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజాబద్ధంగా వాళ్ళు రాయలసీమలో ఓటు హక్కు అనేది వాళ్ళు వినియోగించడం జరిగింది. నిజంగా ఇది నిజం అనుకున్నారు చాలామంది. నేను ఈరోజు చాలామంది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఏంటంటే ఓటు హక్కు ఈరోజు మేము అంతకుముందు ఏంటంటే దౌర్జన్యాలు, దారుణాలు, ఓటు హక్కు బయటకు వచ్చి వినియోగించుకోవాలని చాలామంది భయపడుతూ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఓట్లు ఏం చేసేవాళ్ళు అంటే రాయలసీమలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోకుండా వాళ్ళే రిగ్గింగ్ చేసేసి అక్కడ ఏంటంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేసేవాళ్ళు. అది ఏంటంటే వాళ్ళు కంచుకోట అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా అది తరతరాలుగా వస్తుంది. కానీ ఈరోజు ఆ కంచుకోట ఎక్కడ బద్దలు కొడతారన్న భయంతో ఈరోజు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే ఓడిపోతాము, అతి దారుణంగా ఓడిపోతాం అన్న భయంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను, సార్ మీరు గతంలో మీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలామందికి ఉదాహరణకు చూసుకున్నట్టే చిత్తూరులో, అలాగే పల్నాడు, కుప్పంలో మీరు చాలామంది అభ్యర్థుల్ని కనీసం వాళ్ళకి నామినేషన్ కూడా వేయకుండా ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని కూడా నిలబడితే వాళ్ళని కిడ్నాప్ చేస్తామని, చంపేస్తామని బెదిరించిన దాఖలాలు గత వైసీపీ గవర్నమెంట్లో చూసాం మనం. అలాగే కొంతమంది అయితే ఏంటంటే నామినేషన్ పత్రాలు తీసుకొని నామినేషన్ వేద్దామన్న ఆలోచనతో వెళ్తే వాళ్ళ నామినేషన్ పత్రాలు కూడా చించేసి
వాళ్ళని వెనక్కి పంపించిన రోజులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరు ఆలోచించండి. మీరు చేయలేదా? ఈరోజు మీరు ఏమీ తెలియని అంగనాచలాగా మీరు ప్రెస్ మీట్ పెట్టి అడగటం అనేది నిజంగా ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చెప్పిన పాయింట్లోనే ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న క్రమంలో అంజిరెడ్డి తాత లాంటి వ్యక్తులు కానీ, లేదంటే పల్నాడులో సంబంధించి సాంబే లాంటి వ్యక్తులు కానీ నామినేషన్స్ వెళ్ళడానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆపినటువంటి పరిస్థితులు, వాళ్ళపైన దాడులు చేసినటువంటి పరిస్థితులు, ప్రధానంగా అంజిరెడ్డి తాత లాంటి వ్యక్తులను అయితే అంత వయసులో కూడా వాళ్ళపైన కర్రలు తీసుకొని రాడ్లు తీసుకొని దాడి చేసినటువంటి పరిస్థితులు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్నాయా? పల్నాడు ఏరియాలో అంజిరెడ్డి తాత లాంటి వారు ఉండబట్టే ఈరోజు పార్టీ కూడా ప్రజాస్వామ్యం కానీ పార్టీ కానీ బతుకుందంటే నిజంగా అది అంజిరెడ్డి తాత కానివ్వండి, అలాగే తోట చంద్రయ్య గారు, చంద్రయ్య గారు లాంటి ఉండబట్టే అలాంటి గట్టి కార్యకర్తలు ఉన్నారు. మా తెలుగుదేశం పార్టీ అనేది సుదీర్ఘమైనటువంటి పార్టీ, అది బలమైన పార్టీ. ఆ పార్టీ ఇందాక అన్నారు ఇదే చివరి ఎలక్షన్, మీకు రెండో ఎలక్షన్ ఉండదు, కృష్ణారామ అనుకుంటా కూర్చోక మీకు ఎందుకు అంటున్నారు. మీరు 11 సీట్లు వచ్చినాయి. మీరు మీ ప్యాలెస్లో మీరు అధికారం ఉన్నా కానీ మీరు కూర్చొని ప్యాలెస్లో మీరు పబ్జీ గేమ్ ఆడుకోవడం తప్ప మీరు చేసేది ఏం లేదు ఈ రాష్ట్రానికి. ఈ రాష్ట్రం అంతా కూడా నిజంగా రాష్ట్రమే కాదు దేశం కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి గర్విస్తుంది. ఇలాంటి నాయకుడు దేశంలో ఉండటం నిజంగా, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం కూడా ఎంతో అదృష్టంగా ఈ ప్రజలు భావిస్తున్నారు. అంజిరెడ్డి కానివ్వండి, తోట చంద్రయ్య గారు అలాంటి బలమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇది నిజంగా చెప్తున్నాను. మీ కార్యకర్తలు చాలామంది పక్క చూపులు చూస్తున్నారు, ఏది ఎప్పుడు కండవ మారుద్దామని. ముందు మీ కార్యకర్తల్ని, మీ కేడర్ని మీరు కాపాడుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు ప్రజల మనసు గెలిచి ఓటేసి అలా గెలవాలన్నారు. మీరు ప్రజల మనసు గెలవకపోవటం వల్లే కదా మీరు 11 సీట్లు ఆగిపోయారు. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడులు చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులపైన దాడులు చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ఓటు వేసే హక్కును కూడా కల్పించడం లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పులివెందుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్భయంగా ఈరోజు ఓటు హక్కుని నిర్వహించుకున్నారు. ఎందుకంటే ఎన్నడూ కూడా మరి అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు అనేది ఒక సాధారణ భారతదేశ పౌరుడి యొక్క హక్కు. అది 170 సంవత్సరాలు అవుతుంది ఏది పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు వేయడానికి. కానీ ఈరోజు నిన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు నిర్భయంగా వెళ్ళి ఓటేశారు, ఓటేయగలిగారు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతోనే ఏంటంటే ఇలాగ రిగ్గింగ్ అనే పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళంతా దౌర్జన్యం చేశారు, రిగ్గింగ్ చేశారని అంటే కొత్త అభియోగము. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం అనేది అది అవాస్తవం. అయితే ప్రధానంగా ఏదైతే ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ సానుభూతుల పరులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సానుభూతి పరులకు ఓటేసే హక్కు కూడా ఇవ్వట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఎవరిపైన దాడి చేస్తూ ఉన్నారు, ఎవరు ఓటును వినియోగించుకోకుండా చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం చూస్తే వీడియోతో సహా ఉంది మన దగ్గర. గత ప్రభుత్వం ఇదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అంజిరెడ్డి తాత నామినేషన్ పత్రాలు తీసుకొని వెళ్తుంటే అవి లాక్కొని చించబోయారు, రాడ్లతో కొట్టబోయారు. అవన్నీ ఈ రాష్ట్రం మొత్తం చూడలేదా? అప్పుడు కనపడలేదా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ కనపడవు. ఏంటంటే ఆయన ఏంటంటే ఏదో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఈరోజు పులివెందులో ఓడిపోతున్నాం. కనీసం పులివెందులు అనేది ఒకప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీకి అది కంచుకోట. ఈరోజు వాళ్ళ కంచుకోట కూడా ఏమవుతుందంటే బద్దలు కొడుతున్నారనే భయంతో, బాధతో ఏంటంటే ఆయన ఏంటంటే మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. ఒకటే గమనించాలి, ప్రతి పౌరుడి యొక్క ఏంటంటే రాజ్యాంగ ప్రకారం ఓటు హక్కు పూర్తిగా నిర్వహించుకున్నారు. ఈరోజు జనం పూర్తిగా స్వచ్ఛందంగా ఆ పులివెందుల్లో వాళ్ళు ఏంటంటే ఇచ్చేసుకున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా కుర్రోళ్ళలాగా రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆయన అహర్నిశలు కష్టపడే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన రోజుకి 20 గంటలు కష్టపడుతూనే ఉంటాడు ఈ రాష్ట్రం కోసం. ఏంటంటే ఆయన వయసు గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అన్నారు కదా, కనీసం ఒంగోని కొబ్బరికాయ వాళ్ళు కొట్టలేడు ఆయనకి మళ్ళీ రాయి పట్టుకొని ఇంకొకరు లేపి ఇవ్వాలి. ఏంటంటే కొబ్బరికాయ కొట్టాలంటే వాళ్ళు కొబ్బరికాయ కొట్టాలంటే రాయి పైకి లేపితే కానీ అప్పుడు కొడతాడు ఆయన. ఏంటి ఒక బస్సుని అలాగ పట్టుకోకుండా ఒక టీనేజ్లో ఉన్న కుర్రోళ్ళలాగా పైకి లేచి నడుచుకుంటూ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వయసు గురించి మాట్లాడతారు వీరు.